అండి, వెల్కమ్ టు స్వీటీ ప్రషు ఛానల్. సో ఇవాళ అయితే నేను మీ ముందు ఇంతకు ముందు కూడా మనము అక్క వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక చోటకి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ కొన్ని తీసుకుంటాం కదా. సో అలాగే నిన్న షాపింగ్కి వెళ్ళామన్నమాట. అక్క కావాల్సినవి తీసుకుంది అండ్ ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా షాపింగ్ చేసింది. సో ఏం తీసుకుందో మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే ఈ మ్యాంగో పికిల్ లేకుండా మనమైతే లంచ్ అనేది స్టార్ట్ చేయలేము అండ్ ఫినిష్ చేయలేము. అండ్ ఈ మ్యాంగో పికిల్ ఏంటంటే మనకు కంపల్సరీ స్టార్టింగ్లో తింటే కనుక మంచిగా ఇంకా ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. నేను చెప్పాను కదా మొన్న ఒకటి టిప్ మమ్మీ చెప్పారు, ఇట్లా మనకి ఏదైనా ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఏదైనా ఫస్ట్ ఒక పికిల్తో తింటే చాలా హ్యాపీగా మిగతా ఫుడ్ కూడా తింటామని చెప్పారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగుతో తినేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆవకాయ ఉండాల్సిందే. అండ్ మన ఇంట్లో కర్రీస్ ఏం లేకపోయినా కూడా ఈ ఆవకాయతో కంప్లీట్ చేసేయచ్చు. సో అందుకోసం అక్క ఈ ఆవకాయ తీసుకుంది అండ్ మమ్మీ కోసం కూడా ఒకటి తీసుకుంది పికిల్. అండ్ నా కోసం అడిగింది కానీ బట్ నేనైతే వద్దని చెప్పాను, కొంచెం వద్దు అని చెప్పాను, తినకూడదు అని. సో ఇవి రెండు అక్క కోసం తీసుకుంది అండ్ మమ్మీ కోసం కూడా ఒకటి తీసుకుంది. అది నిన్ననే మేము ఓపెన్ చేసేసాము. అండ్ ఈ పికిల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. సో ఈ స్నాక్స్ బాక్స్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. అండ్ మెయిన్లీ వచ్చేసి చెకోడీలు అనమాట. ఈ చెకోడీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి. లాస్ట్ టైం అక్క ఇది తీసుకోలేదు, సో ఈసారి ఈ స్నాక్ తీసుకోవాలని ట్రై చేసింది. అండ్ ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, అంటే పొటాటో చిప్స్ చేస్తాం కదా మనము, అవే ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో చేశారు. అండ్ ఇవి వచ్చేసి అక్క నీకు ఇష్టం కదా నువ్వు తీసుకో అని చెప్పి నా కోసం తెప్పించింది. అండ్ ఈ మిక్చర్ అయితే అక్క 2 ప్యాకెట్స్ తీసుకున్నారు. ఎందుకోసం అంటే ఇవి లాస్ట్ టైం కూడా అక్క మన వీడియో మీరు చూస్తే కన్నా లాస్ట్ టైం కూడా అక్క తీసుకెళ్ళింది. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయంట. అంటే ఏదైనా మనం రైస్లోకి మనకి ఫ్రై అట్లా లేకపోయినా పప్పు అలా చేసుకుంటాం కదా, పప్పు చారు సాంబార్, దాంట్లోకి తినడానికి చాలా బాగుందంట. తనకి హాస్టల్లో కొంచెం హెల్ప్ అవుతుంది కదా, అందుకోసమని తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఈ బూందీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బూందీకి మాకు చిన్నప్పటి నుంచి ఒక మెమొరీ ఉందన్నమాట. మేము కర్నూలులో ఉండేవాళ్ళం కదా, సో ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ స్కూల్కి వెళ్ళేసి వస్తాం కదా. మా మమ్మీ కూడా టీచరే, తను మేము అందరం స్కూల్ నుంచి వస్తాము. ఈవినింగ్ మాకు ఏదో ఒక స్నాక్ కావాలి. చిన్నకున్నప్పుడు మా ఇంటికి కొంచెం రోడ్ పైకి వెళ్తే రోడ్ పక్కన అటువైపు ఇంత బేకరీస్ అంతా ఎస్టాబ్లిష్ లేదండి. అంటే ఉండేవి బేకరీస్ ఆ టైంలో, బట్ ఇంటికి దగ్గరలో రెగ్యులర్గా దొరకవు కదా. మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అట్లా బేకరీస్ అంత ఎక్స్పోజింగ్ అయితే బేకరీస్ లేవు. అండ్ ప్రొద్దుటూరులో వచ్చేసి మెయిన్లీ తృప్తి బేకరీ అనే ఒకటి ఉండేది. అండ్ ఇంకొకటి వచ్చేసి వెంకటేశ్వర సినిమా థియేటర్ అని ఉంది, దానికి ఆపోజిట్లో పద్మ బేకరీ అని ఉండేది. అవి చాలా ఫేమస్. తర్వాత నిర్మల స్వీట్స్ బేకరీ, ఇవన్నీ అలా ఫేమస్ అవుతూ వచ్చాయి. సో మేము బేకరీ కంటే శివాలయం సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మమ్మీ ఏం చేసేదంటే మా ఇంటికి రోడ్ పైన ఆపోజిట్లో ఒక చిన్న స్వీట్ బండి లాగా ఉండేదన్నమాట. అప్పుడైతే రూపాయికే బూందీ ఇచ్చేవాళ్ళు. రూపాయికి బూందీ ఇంత చిన్న ప్యాకెట్ పొట్లం కట్టి చక్కగా ఇట్లా పొట్లం శనక్కాయ పప్పులు వేస్తారు కదా, అట్లా పొట్లం కట్టి దానికి దారం కట్టి ఇచ్చేవాళ్ళు. అండ్ ఒక స్వీట్ 1 రూపీనే. దాంట్లో మమ్మీ అయితే లడ్డు ఎక్కువగా తెప్పించుకునేది. అక్క వచ్చేసి మైసూర్ పాక్ కానీ బాదుషా కానీ ఇలా నాకు గుర్తుండి అలా తెప్పించుకునేదేమో. అక్క ఏం తెప్పించుకున్నా నాకు గుర్తులేదు. మమ్మీ అయితే లడ్డు, ఇది నాకు చాలా బాగా గుర్తుంది. అండ్ నేను వచ్చేసి ఒకటి బేసన్తో చేస్తారు స్వీట్, మెత్తటి మైసూర్ పాక్ అనమాట. సో అది నేను ఎక్కువగా తెచ్చుకునేదాన్ని. సో మమ్మీ సాయంత్రం అవుతూనే ఒక 6 రూపీస్ తోటి మాకు స్నాక్ అనమాట. ఒక 1 రూపీ బూందీ మమ్మీకి, అక్కకి, నాకు, అండ్ 1 స్వీట్ అక్కకి, నాకు, మమ్మీకి అనమాట. సో అలా వీక్లో 3 టైమ్స్ అలా తెప్పించేదనమాట. సో ఈ బూందీకి అంత స్టోరీ ఉంది. బూందీ చాలా బాగుంటుందండి. అండ్ లాస్ట్ టైం తీసుకున్న పాలకాయలు, ఈ పాలకాయలు అయితే నిజంగా పుల్లగా చాలా బాగుంటాయి.
నేనైతే లాస్ట్ టైం నాకు అక్క ఇచ్చినవి ఒక 2 వీక్స్ పట్టింది నేను కంప్లీట్ చేయడానికి. నేను ఎక్కువగా అంతగా తినను, బట్ కానీ పాలకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి అక్క తీసుకోమంటే అక్క తీసుకోలేదు, ఇది నువ్వే తీసుకో అని చెప్పి కొనిపించారు. అండ్ గవ్వలు అయితే తీసుకోలేదండి ఈసారి, బెల్లం గవ్వలు ఏమో అక్క వద్దు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్లంవి అక్క జొన్న మువ్వల లడ్డు తీసుకున్నారు కదా లాస్ట్ టైము, ఈసారి జొన్న మువ్వల లడ్డు ప్లస్ సున్ని ఉండలు కూడా తీసుకున్నాం. సున్ని ఉండలు అక్కడ బెల్లంవి చక్కెరవి రెండు ఉన్నాయి, బట్ అక్క ఎందుకో చక్కెరవే బాగున్నాయి అని చెప్పింది. వాళ్ళు టేస్టింగ్ ఇస్తారని చెప్పాను కదా, సో అలా టేస్ట్ చేసినప్పుడు నేనైతే వెంటనే ఫస్ట్ ఆప్షన్ బెల్లం తీసుకుందాము, బెల్లం సున్నుండలు తీసుకుందాం, హెల్దీ ఆప్షన్ కదా అన్నాను. బట్ అక్క ఎందుకో షుగర్దే బాగుంది అని చెప్పింది. అండ్ ఈ 2 స్వీట్ బాక్స్లో ఒకటి జొన్న మువ్వల లడ్డు అండ్ వచ్చేసి బెల్లం అదే చక్కెర సున్నుండలు. అయితే అక్క ఏం చెప్పిందంటే నీకు ఒక ప్యాక్ నాకు ఒక ప్యాక్ అని చెప్పారు. నేనేం చెప్పానంటే నేను స్వీట్స్ అంతగా తినను, సో అందుకోసం ఇవి 2 పావు కిలో తీసుకొని దీంట్లో కొన్ని షేర్ చేసుకుందామని చెప్పాను. సో ఇది సేవింగ్ ఆప్షనే, బట్ ఎక్కువగా తిననప్పుడు ఎందుకు వేస్ట్ చేయాలి, ఎవరికైనా ఇవ్వచ్చు, బట్ వాళ్ళు కూడా తింటారో తినరో, నేను ఆఫర్ చేస్తే ఖచ్చితంగా తింటారు అనుకోండి. సో అలా కొంచెం సేవింగ్ ఆప్షన్ అనమాట. అండ్ మాకు ఇవన్నీ కొనటానికి 1290 రూపీస్ పడ్డదనమాట. సో మంత్లీ యాక్చువల్గా మనం ఇప్పుడు ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు, బట్ మనకేంటంటే ప్రజెంట్ ఉన్న టైం, వర్క్ టైం కానీ మనకంత టైం మనం స్పెండ్ చేసి వీటి మీద మనం చేసి తర్వాత ఆయిల్ ఇవన్నీ మనం చేయలేము. అండ్ వీళ్ళు వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు వాళ్ళు ఎలా వంటలు చేస్తారు ఏంటి అని మనకు వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు. సో అందుకోసమని ఇక్కడ చాలా మంచిగా హైజీన్గా చేస్తారు అండ్ చాలా బాగుంటుంది. మనం చాలా ఏళ్ళ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి సో ఇలా ఇక్కడ తెచ్చుకుంటున్నాం. అండ్ నేను మామూలుగా మ్యాంగో పికిల్ పెడతాను, ఈసారి పెట్టలేదు. ఎప్పుడైనా కనీసం అక్క కోసం ఒక 2 కాయలైనా పెట్టేదాన్ని, ఈసారి పెట్టలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అండ్ నాకు ఇంకా మిరపకాయలు ఉంటాయి కదా, మజ్జిగ మిరపకాయలు, అది కూడా పెడతాను అనమాట నేను. సో మీకు ఎవరికైనా కావాలి అంటే రెసిపీ మజ్జిగ మిరపకాయలది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇవాళ అయితే మా షాపింగ్ ఇదనమాట. అండ్ నేను ఇది ఓపెన్ చేస్తూ షార్ట్లో పెడతానండి, వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఓకే అండి, మరి ఇవే నా షాపింగ్, ఇవే అండి మన స్నాక్స్, ఈసారి మనం తీసుకున్న స్నాక్స్. ఓకే అండి, మరి బాయ్.